నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. భారత్పై మరొకసారి ఉగ్రవాద దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రణాళికలు రచిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. పర్టికులర్గా గణతంత్ర దినోత్సవం రోజున కానీ ఆ తరువాత కానీ త్వరలో ఎన్నికలు కూడా కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. ఏదో ఒక సందర్భంలో ఉగ్రవాద దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ స్వయంగా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉంది సున్నితమైనటువంటి ప్రాంతాల్లో. దీనికి సంబంధించి మాట్లాడదాం క్లుప్తంగా. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే. రావు గారు, ఏదో గాలి వార్తలు అయితే కాదు, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అండ్ దాంతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా కొంతమంది అనుమానితుల ఫోటోలతో వాంటెడ్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా కూడా మనకు వార్తలు చూస్తున్నాము. 2 నెలల నుంచి కూడా వరుసగా వస్తున్నటువంటి స్టేట్మెంట్స్, అలాగే అసీం మునీర్ నుంచి కావచ్చు, రీసెంట్ గా సైఫుల్లా కసూరి, వాడు ఒక ఎల్ఈటి లష్కరే తోయిబా టాప్ కమాండర్, ఈసారి భారత్ నేవీకి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి అతను కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అందరూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇది సైకలాజికల్ వార్ఫేరా లేకపోతే ఏదైనా దుస్సాహసం చేసే ఆలోచనలో పాకిస్తాన్ కనిపిస్తోందా? 1989లో కాశ్మీర్లో ఎప్పుడైతే ఉగ్రవాద చర్యలు మొదలైనయో అవి 95లో పీక్ చేరుకున్నాయండి. దాదాపు 5,000 టెర్రరిస్టులు బ్యాటిల్ హార్డెన్ విత్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్. అయితే దాని తర్వాత పడిపోతూ వచ్చింది. ఎప్పుడైతే కొంతవరకు 3,000 కిందకు వచ్చారో 2002-3లో, అప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ దీన్ని ఎలా చేయాలా, వాళ్ళ ఓల్డ్ పాలసీ 1000 కట్స్ ప్రకారం రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మిగతా జమ్మూ కాశ్మీర్ కానీ భారత భూభాగం మీద ఎలా చేయాలన్నది ఒక ప్లాన్ రచించడం మొదలుపెట్టింది. అందులో దాదాపు 200 హార్డ్ టార్గెట్స్, 200 మీడియం హార్డ్ టార్గెట్స్, 200 దాదాపు సాఫ్ట్ టార్గెట్స్ చాలా రెక్కి చేసి ప్లాన్స్ చేసి పెట్టుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఒక డేటాబేస్ తయారు చేసి పెట్టుకున్నారు ఎలా చేయాలన్నది. దాని ప్రకారమే 2004-5 ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రైనింగ్ మొదలుపెట్టారు. ఇంక్లూడింగ్ మంగళ డ్యామ్ రిజర్వాయర్ ఎక్కడైతే ఉందో అక్కడ అండర్ వాటర్ స్క్యూబా డైవింగ్, తర్వాత వాటర్లో ఎక్స్ప్లోజివ్స్ ప్లేస్ చేయడం, వాటర్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, ఇటువంటి కూడా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో భాగం కిందే ఫస్ట్ అటెంప్ట్ 26/11 జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే 26 అన్న నెంబర్ వాడుతున్నారో అదేంటంటే చాలా విధాలుగా చూడొచ్చు. బాంబేలో అటాక్ అయింది 26 నవంబర్. తర్వాత జాఫర్ ఎక్స్ప్రెస్ లో బలూచి రిబల్స్ చంపింది చాలా మంది అయినా కానీ పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్ గా అప్రూవ్ చేసిన నెంబర్ 26. దాని ప్రకారమే ఒక నెల రోజుల తర్వాత మన పహల్గాం జరిగింది. అందులో మన హిందువుల్ని చంపింది 26. తర్వాత ఈ సంవత్సరం 2026. సో ఈ విధంగా వాళ్ళు కోడ్స్ వాడుకోవడానికి ఏదోటి అంతకుముందు పార్లమెంట్ అటాక్ కానీ బాంబే అటాక్ కానీ అంత తీవ్రమైన స్కేల్లో, అంటే మన దేశాన్ని షాక్ పరిచే విధంగా ఒక సీరియస్ అటాక్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. చాలా వరకు టార్గెట్స్ రెక్కి చేసి ఉంటారు, స్లీపర్ సెల్స్ అన్ని రెడీగా ఉండి ఉంటాయి. అయితే మన ఆపరేషన్ సింధూర్ ఇంకా క్లోజ్ చేయలేదు. దాంట్లో ముందర టెర్రరిస్ట్ యాక్షన్ ఏదైతే జరుగుతుందో పాకిస్తాన్ సైడ్ నుంచి మన యుద్ధ చర్య కింద లెక్క పెడతామని ఎప్పుడో తేల్చి చెప్పారు. సో టెర్రరిస్ట్ యాక్షన్ డైరెక్ట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనుకుంటున్నాం. కానీ మునీర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి మీకు తూర్పు నుంచి ఎక్కువ వస్తుంది అన్నారు. అంటే ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత బిఎన్పి పార్టీ మెజారిటీ వచ్చేది అనుకుంటున్నాం ప్రస్తుతానికి. కానీ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ జమాత్ ఇస్లామీ వాళ్ళ స్టూడెంట్స్ వింగ్ తోటి జాయింట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది పాకిస్తాన్. ఒకవేళ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్కి ఎక్కువ ఇండివిజువల్ మెంబర్స్కి వాళ్ళకి ఎక్కువ ఎన్నికైతే యూనస్ గారు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు అది జరిగిన 15-20 రోజుల్లో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఒక అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉంది. జాయింట్ మిలిటరీ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే మిలిటరీ ప్యాక్ట్, నాటో ఎలా ఉందో అలాగా జాయింట్ గా ఎవరి మీద అటాక్ అయినా కానీ అది 2 దేశాల మీద అటాక్ కింద లెక్క పెట్టడం.
ఆల్రెడీ జేఈఎం ఎల్ఈటి ట్రైనర్స్ ని వీళ్ళందరినీ పంపించారు. అక్కడ కూడా చాలా మంది క్యాడర్స్ చేరుకున్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి. బంగ్లాదేశ్ గవర్నమెంట్, యూనస్ గారి గవర్నమెంట్ దానికి వెసులుబాటు కల్పించింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డిప్లొమాట్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీసా అవసరం లేదు, టైం పీరియడ్ లేదు. అంటే ఏంటంటే టెర్రరిస్టులు కూడా ఆ నెపలతోటి బంగ్లాదేశ్లో ఈజీగా ప్రవేశించవచ్చు, ఎక్కడ రికార్డ్ లేకుండా. అది మన గుర్తుపెట్టు. ఇంకా మన ఇండియాలో టార్గెట్స్, సముద్రంలో టార్గెట్స్ అంటారా, ఇప్పుడు పాకిస్తాన్లో ఇచ్చిన స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ ఎల్ఈటి టాప్ లీడర్ కసూరి, తర్వాత జేఎం మసూద్ వీళ్ళు ఇచ్చింది. మసూద్ గారు అయితే 1000 మంది వరకు నేను ఆత్మాహుతి దాడులు పంపిస్తానంటున్నారు. తర్వాత కసూరి గారు మేము నేవీ అంటే సముద్రంలో కూడా మా సత్తా చూపిస్తాము, ఎందుకంటే బహుశా మన రాజ్నాథ్ గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈసారి నేవీకి ఇంపార్టెన్స్ ఇస్తాం ఈ ఆపరేషన్ సింధూర్ 2.0లో అన్నదానికి కౌంటర్ చేయడానికి ఈ విధంగా వాడినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మనకి అంతకుముందు ఎప్పుడు అమెరికాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మునీర్ గారు ఒకటి అన్నారు, జామ్నగర్ని అటాక్ చేస్తాం అన్నారు. ఎందుకంటే అది గుజరాత్లో, ఎందుకంటే అది రష్యా నుంచి ఆయిల్ తీసుకొస్తుందని అమెరికాకి ఆల్రెడీ కోపంగా ఉంది. జామ్నగర్లో అయితే 3-4 పెద్ద రిఫైనరీలు ఉన్నాయి, అది వయబుల్ టార్గెట్. అలాగే ద్వారకా ఉంది, సోమనాథ్ ఉంది. మొన్న 1000 ఏళ్ళు డిస్ట్రక్షన్ గుర్తు తెచ్చుకున్నాం మనం, తిరిగి కట్టగలిగేవని. ఇంకా అక్కడి నుంచి బరోడా, బాంబే ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మన వెస్టర్న్ కోస్ట్ ఉంది, ఈస్టర్న్ కోస్ట్ ఉంది బంగ్లాదేశ్ తోటి. ఇక్కడ కొంచెం రెడీనెస్ తక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళ అంచనా ఉంటుంది. ఇంటర్నేషనల్ వాటర్స్లో ఎవరు ట్రావెల్ చేస్తున్నారో మనకు తెలియదు. సో ఆ విధంగా ఇంటర్నేషనల్ వాటర్స్లో వచ్చి లాస్ట్ మినిట్లో మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ టెరిటోరియల్ జోన్లో ఎంటర్ అయ్యి 26/11 చేసినట్టు విధంగా చేసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. 71 వార్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిఎన్ఎస్ గాజీ ఎప్పటి నుంచో వచ్చి వైజాగ్లో పొంచి ఉంది మాట్లాడకుండా. ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సర్టన్లీ ఇండియాకి మాత్రం థ్రెట్ సీరియస్గా ఉంది. ఈ రోజు కాకపోతే మాత్రం ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ వల్ల మనం ఎడిషనల్ వాటర్స్ నెగోషియేషన్ అడుగుతున్నాం దాంట్లో ఎప్పటి నుంచో. అయితే అది సస్పెండ్ కూడా చేస్తాం. దాని ప్రభావం ఏప్రిల్ నెల తర్వాత పాకిస్తాన్ మీద తీవ్రంగా ఉండబోతుంది, ఎస్పెషల్లీ పాకిస్తాన్ పంజాబ్ మీద. ఎవరైతే గవర్నమెంట్ మిలిటరీలో టాప్ లీడర్షిప్ ఉందో వాళ్ళ మీద ఇంపాక్ట్ డైరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్లో ఇరిగేషన్ కష్టమైపోతుంది. అలాగే సింధ్ ప్రాంతం వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమైపోతుంది. సో ఆ విధంగా అది వాళ్ళకి గుర్తు తెస్తుంది. ఆల్రెడీ మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర. అయితే మనం కిషాన్ గంగా నది మీద ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్, జీలం నది మీద ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్, చినాబ్ నది మీద 3 డ్యాములు, అక్కడి నుంచి ఒక కెనాల్ తీసుకొచ్చి ఇంకా వేరే నార్థన్ పంజాబ్ ప్రాంతాన్ని ఇరిగేషన్ చేయడం, జమ్మూ ప్రాంతాన్ని ఇరిగేషన్ చేయడం ప్రయత్నం చేయడం, ఇది పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చట్లేదు. వాళ్ళు అటాక్ చేస్తున్నామని మిసైల్ ఒకసారి భయపెట్టారు, మిసైల్స్ తోటి అటాక్ చేస్తామని. అది మిసైల్స్ తోటి అటాక్ అంత సులభం కాదు, అందులో డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్స్ని పంపించి భారీ ఎక్స్ప్లోజివ్స్ తోటి ఈ అమ్మోనియం నైట్రేట్ ఇటువంటి ఎన్హాన్సర్స్ వాడి డ్యామేజ్ చేయగలిగే ప్రయత్నాలు చాలా చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇటువంటి జరిగే ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తున్నాయి, వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి, పాకిస్తాన్ ఐఎస్పిఆర్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. పైనుంచి రానివ్వండి, కింద నుంచి రానివ్వండి, సైడ్ నుంచి రానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ తోటి కలిపి ఒక్కసారిగా రానివ్వండి, విడివిడిగా రానివ్వండి అన్నట్టుగా. ఇవన్నీ ఏంటంటే ప్రతీకార చర్యలు, లేకపోతే ప్రొవొకేషన్ కింద మనం ఆలోచించాల్సింది. మనం అప్రమత్తంగా ఉండాలి, ప్రతి సిటిజన్ కూడా తన అప్రమత్తంగా ఉండాలి. ఇది నా అభిప్రాయం. చెప్పండి రావు గారు. అయితే మీరు అన్నది అప్రమత్తంగా ఉండాల్సిందే. పాకిస్తాన్ లాంటి నైబర్ని పక్కన పెట్టుకుంటే ఎవరైనా అప్రమత్తంగా ఉండాల్సిందే. అందులో వాళ్ళ పాలసీ నెల ఉంటుంది కదా, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అనేది వాళ్ళ డాక్టర్లోనే ఉంటుంది, వాళ్ళ డాక్టర్లోనే ఉంటుంది. సో అయితే రీసెంట్గా ఇంకోటి ఏంటంటే ఆర్మీ అసిమ్ మునీర్ వచ్చి లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ చీఫ్ కమాండర్స్ని అంటే మసూద్ అజరు అలాగే హఫీజ్ సయీద్లని కలిసి ఈ 26/11 తరహా దాడులు అంటే ముంబైలో చేసినట్టుగా ఆ కైండ్ ఆఫ్ అటాక్స్ కి ప్రణాళికలు రచించాల్సిందిగా ఆదేశించాడు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? అంటే
ఇది అలా ఈ థ్రెడ్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. వాళ్ళిద్దరిని నేరుగా అసీం మునీర్ కలుస్తాడా? కలిసే ఉంటాడా? లేకపోతే ఏమైనా ఓవర్ ద ఫోన్ మాట్లాడి ఉంటాడా? ఏంటి? ఏం జరిగి ఉండొచ్చు? అసీం మునీర్ గారు ఒకప్పుడు 2, 3 చీఫ్ అవ్వకముందు 2 సంవత్సరాల ముందు, అంటే ఇమ్రాన్ ఖాన్ గారి ఫస్ట్ 2 ఇయర్స్‌లో ఆయన డీజీ ఐఎస్ఐ కింద ఉండేవారు. ఆయన్ని మార్చేశారు ఇమ్రాన్ ఖాన్ గారు. అంటే ఏంటంటే డీజీ ఐఎస్ఐ కింద రెస్ట్ ఆఫ్ ఇండియాలో డ్యామేజ్ ఎలా చేయాలన్నది ప్లాన్స్ ఆయనకి క్లియర్ కట్‌గా చాలా ఐడియా ఉంది. తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సమయం ఆసన్నమైంది పాకిస్తాన్‌కి తన సత్తా చూపించడానికి, మన రిలీజియన్‌ని చూపించడానికి అన్నారు. రిలీజియన్ చూపించడం అన్న దాంట్లో ఒక మీనింగ్ వస్తుంది. ఏంటంటే యాంటీ హిందూ సెంటిమెంట్ స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? దాదాపు 3 రోజుల క్రితం ఒక ఫారినర్ మీటింగ్‌లో అన్నారు ఆయన. అసీం మునీర్. అసీం మునీర్ క్రిప్టిక్‌గా అన్నారు. చాలా చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా గానీ దాని ఇంపాక్ట్ 100% ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ఈటి, జేఈఎం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కాదు. అవి యాక్చువల్‌గా పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిజం ఫ్రంట్స్, నాన్ యూనిఫార్మ్డ్ సోల్జర్స్ వాళ్ళు. సో ఆ విధంగా కలిసే అవకాశాలు 100% ఉన్నాయి. ఎల్ఈటి లీడర్స్ నుంచి కూడా మొన్న స్టేట్మెంట్స్ వచ్చినాయి. మమ్మల్ని టాప్ మిలిటరీ లీడర్స్ కలుస్తారు, మేము వాళ్ళకి జవాన్స్‌కి అంత్యక్రియలకు కూడా హాజరవుతాం అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇన్ఫిల్ట్రేషన్ టైంలో అయ్యే క్యాజువాలిటీస్‌కి వీటికి మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళతో ఇటువంటి మేజర్ ఆపరేషన్స్ జరిగినప్పుడు కొంతవరకు వాళ్ళ పాకిస్తాన్ ఎవరైతే పారా కమాండోస్ ఈక్వలెంట్ ఉన్నారో, ఎస్ఎస్జి అంటారు, స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, వాళ్ళ మనుషులు రిటైర్మెంట్ తీసుకున్నట్టు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మన ఇండియాలోకి జొరపడే అవకాశాలు ఉన్నాయి టెర్రరిస్టులతో పాటు. సో ఇవన్నీ జాయింట్ అప్పుడు ఇవన్నీ కనెక్టింగ్ ద డాట్స్ లాగా. ఎందుకంటే అప్పుడు పహల్గామ్ అటాక్ ఒక వారం రోజుల ముందో 10 రోజుల ముందో కూడా చాలా తీవ్రమైనటువంటి, ఎక్కడో ఏదో ఒక అకేషన్లో మాట్లాడుతూ చాలా తీవ్రమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అప్పుడు పెద్దగా ఎవరికి అర్థం కాలేదు. కానీ అటాక్ జరిగిన తర్వాత మేబీ అప్పుడు మన కనెక్షన్ కొంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. బహుశా మీరు అన్నట్టు ఇది చిన్న స్టేట్మెంటే కావచ్చు. ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక మిలిటరీ జనరల్ ఆయన కూడా ఆ స్టేట్మెంట్ కానివ్వండి, ఈ సైఫుల్లా కసోరీ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఇది. దాడి జరుగుతుందా జరగదా, జరగకూడదనే మనం ఆశిద్దాం. మన సైన్యం కూడా అంత ఆషామాషి విషయం కాదు, మనం సర్వసన్నద్ధంగా ఉంటాం, అందులో సందేహం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సైన్యం అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహించడానికి అవకాశం లేదు, లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుంది అంటే మరి దాని తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది కదా. అండ్ ఈ మధ్య కాలంలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా పాకిస్తాన్ బాహాటంగానే సపోర్ట్ చేస్తుంది కదా. అమెరికా బాహాటంగానే పాకిస్తాన్కి సపోర్ట్ వీఆర్ విత్ యూ అని చెప్తోంది కదా, మనల్ని రెచ్చగొట్టడానికి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ కూడా అందుతోంది, ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతోంది, ఆర్థికంగా వాళ్ళ అకౌంట్లో కొన్ని వచ్చి పడుతున్నాయి. ఐఎంఎఫ్ నుంచి సపోర్ట్ వస్తుంది, అమెరికా నుంచి సపోర్ట్ వస్తుంది, ఆయుధాలు వస్తున్నాయి టర్కీ నుంచి. సో వాళ్ళకు కూడా సొంతంగా ఏం లేకపోయినా ఎక్స్టర్నల్ గా సపోర్ట్ వస్తుంది. కాబట్టి అంత లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు, అప్రమత్తంగా మాత్రం ఉండాలి ఎదుర్కోవడానికి. ఎగ్జాక్ట్లీ. మనం కేవలం వెస్టర్న్ ఫ్రంటే కాదు, ఈస్టర్న్ ఫ్రంట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వి హోప్ మన సైన్యం చాలా శక్తివంతమైనటువంటి సైన్యం, మన ఇంటెలిజెన్స్ కూడా అంత ఆషామాషి విషయం కాదు. ఇలాంటి బెదిరింపులను ఎన్నో గతంలో చాలాసార్లు చూశారు కాబట్టి సమర్థవంతంగానే ఎదుర్కొంటారని మనం నమ్ముతాం. థ్యాంక్ యూ రావు గారు. నమస్కారం. సో ఇంటెలిజెన్స్ అయితే హెచ్చరిస్తోంది, మరొక ఉగ్రవాద దాడులు చేయడానికి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తోంది, ప్రణాళికలు రచిస్తోంది. 26 కోడ్ పేరు పెట్టుకొని ఈ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. దానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది అనేది మనకి అర్థమవుతోంది. మీ ఒపీనియన్స్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.